హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి అని చెప్పుకోవాలి. అంటే ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి పోస్ట్ మార్టం చేసుకునే దిశలో ఉన్నారంటే, అలానే టీడీపీ కూడా వాళ్ళు ఊహించని అంత మెజారిటీ కూటమికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి విడబడిన తర్వాత చాలా కష్టాలనే ఫేస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక రాష్ట్రం లేని పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం పోరాడే దిశగా ఆంధ్రప్రదేశ్ నాయకులు ఉండొచ్చు. ఎందుకంటే అంత కంప్లీట్ మెజారిటీ శాసించే స్థాయికి ఈరోజు కూటమి గెలిచిందనే చెప్పుకోవాలి. రాష్ట్రం నుంచి విడిపోక ముందు, అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి విడిపోక ముందు ఆంధ్రులు దోచేసుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు అన్న ఒక్క మాట ఆంధ్రుల మనసుల్ని కలత చెందించిందనే చెప్పుకోవాలి. రాష్ట్రం విడిపోయిన రోజు అందరూ కూడా చాలా బాధపడ్డారు, ఉద్యమాలు చేయడానికి వచ్చారు, కానీ అది కూడా సంపూర్ణ స్థాయిలో చేయలేకపోయారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ మీద మాత్రం ప్రతీకారం తీర్చుకున్నారు 2 సార్లు ఇప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళకి అసలు ఒక్క సీటు కూడా బోనీ లేకుండా చేశారు. బహుశా కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రం నుంచి బహిష్కరించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు గతంలో 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ కంప్లీట్ మెజారిటీతో ఉంది. అలానే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కంప్లీట్ మెజారిటీ బీజేపీకి ఉంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఆ 2 సార్లు కూడా అని చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవు. ఎందుకంటే ఇటు ఎన్డీఏ కావచ్చు, ఇండియా కూటమికి కావచ్చు, ఇద్దరికి ఆంధ్రప్రదేశ్ అవసరమైంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంటేనే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాలని ఫామ్ చేసే పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకి కావాల్సిన డిమాండ్స్ని కూడా మనం ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంది. నిన్నగాక మొన్న 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి తెలంగాణ నుంచి రాష్ట్రం విడబడి వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటే ఆంధ్రులు మాత్రం దిగాలుగా కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. కనీసం ఈ రోజుకైనా మనకు ఆ శక్తి వచ్చింది, ఆ సత్తా వచ్చింది కాబట్టి పోరాడైనా స్పెషల్ స్టేటస్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు తీసుకోవాల్సిన పరిస్థితి కాదు. అంటే ఆ డిమాండ్తోనే ఈరోజు ఇటు ఎన్డీఏ కూటమిలో కావచ్చు, ఇండియా కూటమికి కావచ్చు మద్దతు ఇచ్చే పరిస్థితి ఇటు కూటమికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్తూ ఉండేవాడు, మనం చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాం, దేవుడి దయ వల్ల వాళ్ళకి కంప్లీట్ మెజారిటీ రాకుండా మనకి వస్తే మనం శాసించే స్థాయిలో ఉంటే కానీ ఈ స్పెషల్ స్టేటస్ అనేది కానీ ఈ ప్రత్యేక ప్యాకేజ్ అనేది కానీ సాధ్యం కాదు అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. దురదృష్టం కొద్దీ ఆయనకు అవకాశం రాలేదు. అవకాశం వచ్చింటే మరి ఏం చేసేవాడో తెలియదు, కానీ ఆయనకైతే అవకాశం రాలేదు. కానీ ఈరోజు ఎన్డీఏలో భాగస్వామ్యంతో పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఆ అవకాశం వచ్చింది. ఈరోజు స్పెషల్ స్టేటస్ కోసం కావచ్చు, ఉక్కు కర్మాగారాన్ని నిలుపుకోవడానికి కావచ్చు, ఏవైనా సరే మన రాష్ట్రానికి కావాల్సిన ఒక ప్రత్యేక నిధులు, రాష్ట్ర ఏర్పాటుకు కావాల్సిన నిధులను కూడా అన్నీ సంపాదించుకోవాలి అని అంటే ఈరోజు ఇంత కీలకంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మరి ఏం చేయబోతుందో, చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో, ఇటు ఎన్డీఏకి మద్దతు ఇస్తారా, లేకపోతే ఏదైతే రాష్ట్రాన్ని విడగొట్టారో అసలు కాంగ్రెస్ ఎజెండాలోనే ప్రత్యేక స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పేసి ఒక వాళ్ళ ఎజెండాలో, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ఆ అవకాశం వచ్చింది కాంగ్రెస్ కూడా. అంటే కాంగ్రెస్ ఎజెండాలోనే ఉంది కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెసే కాబట్టి ఈరోజు విడగొట్టిన రాష్ట్రంలో ఏదైతే విడిపోయి ఒంటరిగా నిధులు లేక పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి పునరుత్తేజం తీసుకురావాలన్నా, లేక పునర్వైభవం తెచ్చుకోవాలన్నా స్పెషల్ స్టేటస్ అనేది కంపల్సరీ. సో ఇండియా కూటమితో జత కడితే వాళ్ళైతే స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎన్డీఏ కూటమి అయితే స్పెషల్ స్టేటస్కి అనుకూలం కాదు కాబట్టి మరి ఇటు టీడీపీ ఈరోజు ఏ స్టెప్ తీసుకోబోతుంది అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. కానీ ఈరోజు వచ్చిన మెజారిటీ మనల్ని ఒక ప్రత్యేకమైన స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టింది కాబట్టి ఇది టీడీపీకి ఒక గొప్ప అవకాశంగానే భావించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సును ఆశించే ఏ పార్టీ అయినా ఇదే చేసేదేమో. మరి ఇప్పుడు 4 పార్లమెంటు స్థానాలు వచ్చి రాజ్యసభలో మెజారిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి అవసరం కూడా ఎన్డీఏకి పడబోతుంది. కాకపోతే అసెంబ్లీ స్థానాలు అయితే రాలేదు. కానీ రాష్ట్ర శ్రేయస్సు కోసం జగన్మోహన్ రెడ్డి కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తానంటే కాంగ్రెస్లో చేరతారా అన్న ఆలోచన కూడా చేయాల్సిన పరిస్థితి ఈరోజు రాబోతుందేమో రాష్ట్రంలో.
సో ఏది ఏమైనా ఇది శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. అక్కడ కేంద్రంలో ఏ పార్టీకి ఎన్డీఏ కావచ్చు, లేకపోతే ఇండియా కూటమికి కూడా సంపూర్ణ మెజారిటీ రాకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా, ఆంధ్రప్రదేశ్ ఎవరైతే నాయకులు ఉన్నారో, ఈరోజు గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఈరోజు ఈ స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడితే నిజంగా వీళ్ళు చరిత్రలో నిలిచిపోతారని చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.